వాస్తవాలు చెప్తున్నాం. మా ఆవేదన కూడా చెప్పాల్సిందే కదా. అంబేద్కర్ సంతకం పెట్టిన రోజు ఆవేదన వ్యక్తం చేశాడు, మేము కూడా ఆవేదన ఉన్నది, మాకు తప్పే ఉన్నది. సో ఏపీలో చంద్రబాబు నాయుడు మీద ప్రత్యేక ప్రేమ ఉంది మందకృష్ణ మాదిక్ అంటారు. ఆయన ఏం చేసినా ఓకే, ఆయన డిలే చేసినా ఓకే, ఆయన తక్కువ ఇచ్చినా ఓకే, పర్సెంటేజ్ తక్కువ ఇచ్చినా ఓకే. చంద్రబాబు నాయుడు గారికి టీడీపీకి మొదటి నుంచి మాదిగలంటే వాళ్ళు వెనుకబడ్డరు అనే అభిప్రాయం ఉన్నది. దానికి తగ్గట్టుగానే మాకు వర్గీకరణ గతంలో చేసిండు. చేయడం వల్లనే మా సపోర్ట్ చేయలేదు 2014 నుంచి 19 మధ్య. నేనంటే ఆ మేరకు కొంత ఈ జూపుడి ప్రభాకర్ రావు, కారం శివాజీ లాంటి వాళ్ళు అందులో చేరి కొంత పక్కదారి పట్టించడం వల్ల కొంతకాలం ఆయన కొంత బ్యాలెన్స్ ఉండే ప్రయత్నం చేయబోయాడు. దానివల్ల మేము నష్టపోయిన ఎంతో ఆయన కూడా నష్టపోయాడు కదా. నమ్ముకున్న మాదిగలు ఆయన కొంత దూరం అయ్యడం వల్ల గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు కొంత నష్టపోయినట్టే కదా. నిజంగా చెప్పాలంటే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఆర్పీఎస్ కూడా సపోర్ట్ లేదు కదా. 2014 ఎన్నికల్లో మాల మహానాడు వైసీపీకి నిలబడితే మాదిగ దండ టీడీపీకి నిలబడ్డది, గెలిచిండ్రు కదా. 2019 వచ్చేటప్పటికి ఈ జూపుడి ప్రభాకర్, కారం శివాజీ అందులో ఉన్నా కూడా మేము మాకు నిజంగా ఇచ్చిన మాట కొంత నిలబెట్టుకోలేకపోయాడు కదా అని అసంతృప్తి, ఆవేదన మాకుండా మేము మా మద్దతు ఇవ్వలేకపోయినాం. ఆడ నష్టపోయిండ్రు కదా. మళ్ళీ ఇప్పుడు 2023లో 24లో ఎన్నికలు జరిగినాయి. మళ్ళీ ఎంఆర్పీఎస్ వర్గీకరణ చేస్తామని ముందుకు వచ్చిండు కదా, మేము సపోర్ట్ చేసాం కదా. మరి చేశారా మీరు సపోర్ట్? అవుట్ రైట్ కాదు, మాకు 100% శక్తి ఉంటే 110% ఆయనకు అండదండలు ఇచ్చాం. ఎందుకంటే చేస్తే ఆయనే చేయాలి. అక్కడ మాకు జగన్ వస్తే ఎందుకు చేస్తాడు? ఇక జగన్ 5 ఏళ్ల పాలన చూసాం కదా. వర్గీకరణ మాకు వ్యతిరేకం అనేసి రుజువైంది కదా. సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది, ఒక లాయర్ని పెట్టలేదు కదా. 5 ఏళ్ళు మాకు అపాయింట్మెంట్. వర్గీకరణ ఎక్కడ డైరెక్ట్ గా వ్యతిరేకించినట్టు మాట్లాడలేదు జగన్. మాట్లాడిండు ఎప్పుడు? నిండు శాసనసభలో ఒక సందర్భంలో ముఖ్యమంత్రి అయినాకనే, నిండు శాసనసభలో ముఖ్యమంత్రి అయినాక కాపుల అంశం మీద చర్చ జరుగుతున్న సమయంలో దాంట్లో ఈయన జోక్యం చేసుకుని అసలు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని చేస్తున్నాడు, వాళ్ళని చేస్తున్నాడు, సుప్రీంకోర్టు వర్గీకరణకు వ్యతిరేకం అని తెలిసినా కూడా, రాజ్యాంగ విరుద్ధం తెలిసినా కూడా ఈయన మాల మాదిగలు చీల్చడం కోసమే, ఓటు రాజకీయాల కోసం, రాజకీయ లబ్ధి కోసమే ఈయన వర్గీకరణ చేసిండని చెప్పి ఆయన అసెంబ్లీలో కామెంట్ చేసిండు కదా. అసెంబ్లీలో కామెంటు మొత్తం సోషల్ మీడియా అంతా మొన్న ఎక్స్పోజ్ చేసింది కదా. అంటే ఆయన మాకు అనుకూలంగా కాదని వ్యతిరేకమైన రుజువు అయిపోయింది. ఇప్పుడు వర్గీకరణ వ్యతిరేకించలేదు వైసీపీ, ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వలేదు మొన్న రిజల్యూషన్ లో. ఏ రిజల్యూషన్ లో? మొన్న అసెంబ్లీ రిజల్యూషన్ లో గానీ తర్వాత గానీ వాళ్ళు ఏం పెద్ద కామెంట్ చేసినట్టు కనిపించలేదు ఇక్కడ. ఇప్పుడు ఆయన కామెంట్ చేయకపోయినా ఒక కామెంట్ అనుకూలమైతే చేయలేదు కదా, ఎందుకు మౌనంగా ఉన్నాడు? మరి దాన్ని స్వాగతించాలి కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ విషయం చెప్తున్నా. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా వచ్చింది. ఒకనాడు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకం అనే దాన్ని ఎక్స్పోజ్ చేసినావు కదా సుప్రీంకోర్టు. మరి ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని సుప్రీంకోర్టు ఇచ్చింది, మరి దాన్ని స్వాగతించాలి కదా. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున లాయర్ని పెట్టాలి కదా. పోనీ చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించి అమలు చేస్తా అన్నాడు, మరి నువ్వెందుకు స్వాగతించలేదు? ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించాడు, మరి ఇక్కడ స్వాగతించిండు, అటు స్టాలిన్ స్వాగతించిండు, చంద్రబాబు గారు స్వాగతించిండు, సిద్ధరామయ్య స్వాగతించిండు అనుకుందాం. మరి నువ్వెందుకు స్వాగతించలేకుండా పోయినావు? స్వాగతించలేకపోవడం అంటే అర్థం ఏంటి చెప్పండి. అదే సమయంలో మొన్న గుంటూరులో మాలలందరూ కలిసి ఒక సభ పెట్టిండ్రు వర్గీకరణకు వ్యతిరేకంగా. ఏది ఇక్కడ మా మాల సోదరులు ఇక్కడ సభ పెట్టిన తర్వాత మళ్ళీ గుంటూరులో కూడా సభ పెట్టారు. సభ పెట్టిన నిర్వాహకులు అందరూ కలిసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని కలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరినీ కలుపుకొని సంతోషంగా వాళ్ళు చాలా గొప్పగా జరిపిందని చెప్పుకునేటట్టుగా చేయగలిగారు కదా. అంటే వర్గీకరణ వ్యతిరేకించడం నువ్వు ప్రోత్సహిస్తున్నావని రుజువైంది కదా. ఇప్పుడు వర్గీకరణ వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నాడు జూపుడి ప్రభాకర్ రావు. ఓకే, మరి ఏ పార్టీలో ఉన్నాడు? ఇప్పుడు ఓపెన్ గానే మాట్లాడుతున్నాడు కదా. అంటే తను మాట్లాడకపోయినా ఆ పార్టీలో ఉన్నోళ్ళు, ఆ పార్టీకి అనుకూలంగా మారేట వాళ్ళందరూ వర్గీకరణ వ్యతిరేకంగా ఉన్నారనేసి రుజువు అవుతుంది. ఆయన మాట్లాడలేకపోవచ్చు, మరి అనుకూలంగా ఎందుకు మాట్లాడలే? మౌనంగా ఎందుకు ఉండాలి? ఇదేమన్నా రహస్యమా? ఎంఆర్పీఎస్ ఉద్యమం 30 ఏళ్ల పోరాటం. వాళ్ళ తండ్రి